ఖైరతాబాద్ సైన్స్ కాలేజ్. అక్కడ కాలేజ్లో డెడ్ బాడీస్ మీద డిఫరెంట్గా టెస్టెస్ చేసేవారు. ఒకరోజు భారీగా వర్షం పడుతుంది. ఉరుములు మెరుపులు. ఆ కాలేజ్ పాత బిల్డింగ్ అయి ఉండడం వల్ల కాలేజ్లో ఒక భాగం స్లాబ్ కింద పడిపోయింది. దాంతో కాలేజీని కొంచెం గట్టిగా ఉంచేలా చేద్దామని కాలేజ్ స్టూడెంట్స్కి ఆర్డర్స్ ఇచ్చేశారు. సైన్స్ ల్యాబ్లో ఉండే డెడ్ బాడీస్ని అలానే ఉంచేశారు. కానీ గార్డ్స్ ఎవరిని కాలేజీకి అలౌ చేసేవారు కాదు. ఎందుకంటే కాలేజ్ లోపల పనులు జరుగుతున్నాయి, కానీ ఆ ప్లేస్ నైట్ టైం ఖాళీగా ఉంటుందని అందరికీ తెలిసింది. దాంతో గవర్నమెంట్కి భయం వేసింది. ఖాళీగా ఉంటే అక్కడ ఏమైనా జరగవచ్చని అనుకున్నారు. అందుకే నైట్ టైం అక్కడ ఒక 2 గార్డ్స్ని కాపలాగా పెట్టారు. ఒకరోజు నైటు 11:30కి గార్డ్స్ అలా నిద్రలోకి జారుకున్నారు. సడన్గా గట్టిగా ఒక పాప అరుపు వినపడింది. ఎవరైనా నన్ను కాపాడండి అని అరుస్తూ వినిపించింది. అందులో ఒక గార్డ్ ఏమైందని సడన్గా టెన్షన్ పడ్డాడు. ఇదంతా భ్రమ ఏమో అనుకున్నాడు. కానీ అది ఇంకో గార్డ్కి కూడా వినపడింది. సెకండ్ గార్డ్ ఫస్ట్ గార్డ్ని వెళ్ళొద్దు అని అంటాడు. కానీ ఫస్ట్ గార్డ్ లోపల ఎవరో పాపకి హెల్ప్ కావాలరా, వెళ్ళి చూస్తా ఏంటో అని అన్నాడు. కానీ సెకండ్ గార్డ్కి ఎందుకో భయం వేసింది. వెళ్ళొద్దు అంటాడు, కానీ అది వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు. ఎంతసేపు అయినా కూడా ఆ గార్డ్ బయటికి రాలేడు. వేరే గార్డ్కి భయం వేసింది. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. జరిగిందంతా పోలీసులకు చెప్తాడు. నెక్స్ట్ డే పోలీసులు అందరూ కలిసి ఆ కాలేజ్ లోపలికి వెళ్ళారు. ఆ కాలేజ్ లోపల గార్డ్ శవంలా పడి ఉన్నాడు. తన కళ్ళు 2 ఓపెన్ చేసి చనిపోయాడు. అంటే చాలా భయంకరంగా ఏదో చూసి ఉన్నాడు అని అందరూ అనుకున్నారు. తర్వాత పోలీసులు అక్కడ చాలా డెడ్ బాడీస్ని కనుక్కున్నారు. కానీ అవి ల్యాబ్లోనివా లేదా రియల్గా అక్కడికి వచ్చి చనిపోయారో తెలియదు. కానీ అదొక మిస్టరీ. తర్వాత చెప్పాడు ఆ గార్డ్. వీళ్ళిద్దరూ అక్కడ గార్డ్స్గా ఉన్నప్పటి నుండి చాలా వింత ఇన్సిడెంట్స్ జరగడం స్టార్ట్ అయ్యాయి. కానీ ఆ రోజు ఎందుకో అలా ఆ పాప అరవడం వల్ల ఆ గార్డ్ వెళ్ళాడని చెప్పాడు. ఇదంతా విన్న పోలీసులకు అక్కడ ఏమైనా ఉందా లేదా, వీళ్ళు ఏమైనా క్రియేట్ చేస్తున్నారా అనే అనుమానం వచ్చింది. ఆ రోజు నైట్ ఆ గార్డ్స్ని అక్కడికి రావద్దని చెప్పారు. పోలీసుల్లో 2 అక్కడ కాపలాగా ఉన్నారు. అందులో ఒక పోలీస్ బయట ఉన్నారు, ఇంకొక పోలీస్ లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళగానే ఏదో ఒక తెలియని ఒక స్మెల్. అది చూస్తే ఎప్పుడో బాడీ డీకంపోజ్ అయిన స్మెల్. మేబీ ల్యాబ్లో ఉన్న డెడ్ బాడీస్ వల్ల ఏమో అని అనుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఫోన్లో టార్చ్ వేసుకొని వెళ్తున్నాడు. పక్కన ఒక రూమ్ నుండి ఒక సౌండ్ వచ్చింది. ఏంటి అని భయంతో ఓపెన్ చేసి చూశాడు. లోపల స్కెల్టన్స్ ఉన్నాయి. అవి ఎక్స్ప్రెషన్స్ కోసం ఉన్నాయేమో అని అనుకున్నాడు. ఎందుకు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకో ఎవరు తనతో పాటు ఉన్నట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూశాడు. రూమ్ బయట ఒక స్కెల్టన్ పడి ఉంది. అది చూసి ఇంకా భయం మొదలైంది. లోపల ఉండేది బయటికి ఎలా వచ్చిందని అనుకున్నాడు. ఇంకా అక్కడ ఏదో ఉంది అని అనుకున్నాడు. వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాడు. ఫాస్ట్గా నడుస్తున్నాడు. సడన్గా ఆగాడు. చూస్తే ఎవరో పాప ఏడుస్తున్నట్టు సౌండ్ వినపడింది. అది ఎక్కడి నుండి వినిపిస్తుందని చూస్తున్నాడు. అలా ఆ పాప నన్ను కాపాడండి అంటూ వినిపిస్తుంది. మొత్తం అంతా వెతుకుతున్నాడు, కానీ ఎక్కడి నుండి సౌండ్ వస్తుందో అస్సలు అర్థం కావట్లేదు. సరే మళ్ళీ వెతుకుదామని ఎంత వెతికి చూస్తుండగా సౌండ్ సడన్గా ఆగిపోయింది. పోలీస్కి ఏం అర్థం కావట్లేదు. దూరంగా ఒక వెలుతురు కనిపిస్తుంది. వెళ్ళాలంటే భయం వేస్తుంది, కానీ నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాడు. వెళ్ళే కొద్దీ గుండె ఇంకా గట్టిగా కొట్టుకుంటుంది. కానీ అది చూస్తే మనిషి ఆకారంలో ఉంది. ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఎవరో కాదు, ఇంకో పోలీస్ టార్చ్ వేసుకొని తన కోసం వెతుకుతున్నాడు. వెంటనే వెళ్ళి నువ్వేంటి ఇక్కడ అని అడిగాడు. సౌండ్స్ వినిపించి వచ్చాను సార్ అని అన్నాడు. 2 బయటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నుండి అక్కడికి ఎవరు వెళ్ళినా అలాంటి ఇన్సిడెంట్ జరిగేవి అని చెప్పేవారు. సో నెమ్మదిగా అటువైపు జనాలు వెళ్ళడం మానివేశారు. కానీ అసలు అక్కడ ఏం జరిగేవో పొరపాటున అటువైపు వెళ్ళిన మనుషులు చెప్పేవారు. ఆ కాలేజ్లో స్కెలిటన్ ఆటోమేటిక్గా నడుస్తున్నాయంట. ఇంకా ఏవేవో భయంకరమైన శబ్దాలు కూడా వినిపిస్తున్నాయంట. ఇదంతా ఆ కాలేజ్ మూసిన తర్వాత నుండి స్టార్ట్ అయింది. కానీ అసలు ఇది ఎందుకు అలా జరుగుతుందా అనేది ఇంతవరకు ఎవరు ప్రూవ్ చేయలేదు. ఇది ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.